వెల్కమ్ టు వేవ్స్ మీడియా. రాష్ట్రంలో సుపరిపాలన మొదలై పీడా విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి దీపావళి పండుగ నిర్వహణకు జనసేన పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో జనసేన గురజాల నియోజకవర్గ కన్వీనర్ కటకం అంకారావు, కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు. ఈ సంబరాల్లో పిడుగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, టీడీపీ సీనియర్ నాయకులు బాబావలి, పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ, పిడుగురాల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నూతి అరుంధతి పాల్గొన్నారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కూటమి నాయకుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కూటమి ప్రభుత్వానికి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మనకి మంచి రోజు జరిగితే దాన్ని సుదినంగా పరిగణిస్తాం. జూన్ 4, 2024 రాష్ట్రం మొత్తం సంతోషంగా ఉండి సంబరాలు చేసుకున్న రోజు. ఎందుకంటే ఒక సైకో ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకో ప్రభుత్వం ఒక్కసారి మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పండి, మేము చూపిన రాష్ట్ర అభివృద్ధి కానీ ఏదైనా సరే అని అన్నారు. అని అంటే ప్రతి ఒక్కళ్ళు చూద్దాం ఒక్కసారి. కాకపోతే ఈ జూన్ 4కి సుపరిపాలన ఏడాది పీడా విరగడ ఏడాది సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంక్రాంతి, దీపావళి 2 పండుగలు ఒకే రోజు వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక మంచి సదుద్దేశంతో ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయమని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈ ప్రోగ్రాం ఎక్కడ చేస్తే బాగుంటుందని కూడా నేను ఉదయం నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం పిడుగురాల పట్టణంలోనే ఈ వీధిలో పెడితే బాగుంటుందని మా మిత్రుడు మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ సూచనల మేరకు ఈ రోజు సమయానుభవం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా రాత్రికి రాత్రే సమయం ఉదయం మీరు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేలా ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని